దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. జనాలు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. కాలుష్యం మితిమీరిన కారణంగా ప్రాథమిక పాఠశాలన్నింటినీ మూసివేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా ఆన్లైన్లోనే తరగతులు నడుస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అతీసీ ఎక్స్లో వెల్లడించారు. వాయు నాణ్యత సూచి ఐక్యూఐ వరుసగా రెండో రోజు అత్యంత ప్రమాదకర స్థాయిలో 400 మార్కు దాటడంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కూల్చివేత పనులను నిలిపివేశారు. BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలను రోడ్లపైకి అనుమతించారు. తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే సుమారు 350 విమానాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను జైపూర్, లక్నో తదితర నగరాలకు దారి మళ్లించారు. ఢిల్లీకి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి. प्रदूषण से ये प्रॉब्लम सर क्या नाम है, जैसे कि सांस लेने में प्रॉब्लम आती है और जी गले में स्क्रेच आती है और जी जैसे कि हमारे अदर स्टेट में है कि जैसे हरियाणा होगा, ये करनाल साइड में है जो पराली वगैरह प्रदूषण वगैरह जो फूकते वगैरह है ना, जो उससे प्रदूषण जो बढ़ता है, ये उससे सांस लेने में प्रॉब्लम होती है और जी गले में स्क्रेच होती है, सर्दी नजला जुकाम लगता है ये। और जो प्रदूषण है डीजल वगैरह जो गाड़ियां है ना, जो ओल्ड मॉडल है सर, ये इससे भी बहुत सारी बीमारी पनपती है सर, वो जैसे आती है सर। ये सरकार को कंट्रोल करना चाहिए इसके बारे में सर। यहाँ पे ना नवी नवी चीजें आई थिंक जैसे भी इस पे रोकथाम लगनी चाहिए पराली पे, और ये डीजल वगैरह जो गाड़ियां ना, ये ओल्ड है, ये सर ये बंद होनी चाहिए। ये पोल्यूशन से बहुत दिक्कत होती है भाई, बुजुर्गों को सांस लेने में भी दिक्कत होती है, हमें भी होती है। और जो ये पराली वगैरह फूकते हैं, इससे भी प्रदूषण होता है, बहुत ज्यादा प्रदूषण होता है इससे भी। डीजल गाड़ी से तो खैर है, जो ओल्ड मॉडल है उनमें तो प्रॉब्लम है ही, देखो वो तो प्रदूषण करती है। बाकी है कि जो CNG वगैरह की चल रही है, उससे बहुत ही वो हो सकता है, समाधान हो सकता है। बाकी है कि ये डीजल वाली जो गाड़ी होती है, इनसे प्रदूषण होता है, पराली वगैरह फूकते हैं ये। इसमें सरकार को ध्यान देना चाहिए इन बातों पे। सर पॉल्यूशन से बहुत प्रॉब्लम होती है सर, ये जो बड़े बुजुर्ग लोग हैं और ये पॉल्यूशन से सांस लेने में दिक्कत होती है और गले में खांसी वगैरह जुकाम वगैरह, और ये जो बाहर से पराली लेके आते हैं तो इससे धुआं होता है, इससे भी बहुत सांस लेने में दिक्कत होती है। मेन इसका रीजन सर ये डीजल वगैरह की जो गाड़ियाँ ओल्ड गाड़ियाँ चल रही है ना सर, ये डीजल का जो धुआं निकलता है, इससे भी सांस लेने में बहुत दिक्कत होती है, प्रदूषण से बहुत प्रॉब्लम होती है। इसका कोई सॉल्यूशन? सर सॉल्यूशन इसका ये सरकार को ध्यान देना चाहिए, सरकार को इस पर కార్వాయి ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. జనాలు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. కాలుష్యం మితిమీరిన కారణంగా ప్రాథమిక పాఠశాలన్నింటినీ మూసివేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత క్షీణ స్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. AQI అంటారు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంటారు. సో అది యూజువల్ గా అయితే బిలో అంటే 0 నుండి 50 వరకు ఉన్నదని గుడ్ అంటారు, అండ్ 50 to 100 మధ్యలో ఉన్నదాన్ని మోడరేట్ అంటారు. 100 నుంచి 150 వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని అన్హెల్తీ ఫర్ సెన్సిటివ్ అంటారు, అండ్ 150 నుంచి 200 కాలుష్యం విపరీతమైతే అన్హెల్దీ అంటారు. 200 నుంచి 300కి వెరీ అన్హెల్దీ అంటారు. 300 నుంచి 500కి హజారడస్ అంటారు. సో హజారడస్ అంటే నథింగ్ బట్ ప్రమాదకరము. ప్రస్తుతము ఢిల్లీలో దాదాపు 398 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే అత్యంత క్షీణించిందని చెప్పుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఈ స్థాయి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ గ్రూప్ 30 నవంబర్ 15 నుంచి కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ గ్రూప్ నిబంధనల ప్రకారము కాలుష్యం అదుపులో వచ్చే వరకు నిర్మాణ సంబంధిత పనులను నిలిపివేయనున్నారు. భవనాలు కూల్చివేతలు, మైనింగ్ సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను కూడా నిలిపివేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. గత 2 రోజులుగా ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యంత పేలవమైన స్థాయికి కూడా నుంచి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ వార్ రూమ్ లో పర్యావరణ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది. అనంతరం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కాలుష్య నివారణకు చేపడుతున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. రాజధాని ఢిల్లీలో గాలి పీల్చడం ఇప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా
ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ లా మారింది. సెంట్రల్ పొల్యూషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కూడా సంబంధిత శాఖలను ఆదేశించారు. రాజధాని లో ప్రస్తుతము మనం గడిచిన కొద్ది ఏళ్లుగా కూడా చూస్తున్నాము ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అని చెప్పి అట్ ది సేమ్ టైం క్లైమాటిక్ కండిషన్స్ కూడా 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. వింటర్ వస్తే మొత్తం పొగమంచు కారణంగా దాదాపు -డిగ్రీస్ లో ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అసలు ఎయిర్పోర్ట్ లో కూడా రన్వేలు కూడా చూసుకుంటే మధ్యాహ్నం వరకు కూడా పొగమంచుతోనే ఉంటుంది. దాదాపు 12 గంటల తర్వాతనే కూడా ఏదైనా ఢిల్లీలో ఫ్లైట్లు అప్పుడు మనం చూస్తున్నాము కొద్ది ఏళ్లుగా కూడా ఈ పొగమంచు కారణంగా ఫ్లైట్లు కూడా నిలిపివేయబడతాయి. ఎట్ ది సేమ్ టైం సమ్మర్ లో కూడా దాదాపు 50°C కూడా ఉంటుంది. వర్షాలు కూడా విపరీతంగా అయితే ఢిల్లీ రాజధాని అనేది క్లైమేటిక్ కండిషన్స్ కి 2 ఎక్స్ట్రీమ్ అనే దానికి కూడా పేరు గాంచింది. అట్ ది సేమ్ టైం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కాలుష్యం కూడా విపరీతంగా అవడము. గతంలో కూడా సోనియా గాంధీ ఏఐసిసి అధినేత సోనియా గాంధీ కూడా గతంలో ఢిల్లీలో కాలుష్య పడలేక కూడా కొద్ది రోజులు గోవాకి కూడా వెళ్లి ఆమె విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కూడా అమెరికాకు కూడా వెళ్లారు ఆమె. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రోజు రోజుకి కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది తీవ్ర స్థాయిలో కూడా తీవ్రతరం అయిపోతుంది. అలాగే అసలు ఎవరు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి కూడా ఉంది. అట్ ది సేమ్ టైం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక అంటే AQI 450కి 2కి చేరింది అంటున్నారు. కొంతమంది ఏమో 398 అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం అమెరికన్ ఎంబసీ కూడా ఢిల్లీలో ఉన్న US కాన్సులేట్ కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సైన్స్ మ్యాగజైన్ ల్యాన్సెట్ న్యూరాలజీ జర్నల్ లో కూడా ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కూడా వాయు కాలుష్య కారణంగా సబ్రాక్నాయిడ్ హెమరేజ్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇది ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉందని కూడా ఒక నివేదిక సమర్పించారు. తీవ్రమైన వాయు కాలుష్య అంగవైకల్యానికి అనేక సందర్భాల్లో గుండె పోటు కూడా కారణంగా నిలుస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంది. అయితే జనాలు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. కాలుష్యం మితిమీరిన కారణంగా ప్రాథమిక పాఠశాలలను అన్నింటినీ కూడా మూసివేస్తున్నట్టు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా ఆన్లైన్ లోనే తరగతులు నడిపిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఎక్స్ లో వెల్లడించారు. వాయు నాణ్యత AQ వరుసగా 2 రోజు కూడా అత్యంత ప్రమాదకర స్థాయి మార్కు దాటడంతో ఢిల్లీ NCR పరిధిలోని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ముందుగా అనుకున్నట్టు ఈ భవన నిర్మాణంతో కూల్చివేటతో పాటు పనులు అవన్నీ నిలిపివేశారు. BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలపై రోడ్లకి అనుమతించట్లేదు. తీవ్ర వాయు కాలుష్య నేపథ్యంలో ఇప్పటికే సుమారు 350 విమానాలకు కూడా అంతరాయం ఏర్పడిందనేది కూడా సమాచారం. అట్ ది సేమ్ టైం పలు విమానాలను నగరాలకు దారి మరలించారు. ఢిల్లీకి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి. సందీప్.